రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది పెన్షనర్లు వారి కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించనుంది. పదవీ విరమణ అనంతరం తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. తాజా నిర్ణయం మేరకు సుమారు 2,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నిధులతో మే 2025 వరకు పెండింగ్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలతో పాటు కమ్యూనిటీషన్కు సంబంధించిన చెల్లింపులను కూడా పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఈ చెల్లింపులు ఇప్పుడు వేగం పుంజుకోవడం విశేషం. ప్రత్యేకంగా వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బకాయిల విడుదల పెన్షనర్లకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తమ సొంత నిధులు అందుబాటులోకి రావడంతో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా పెండింగ్ బకాయిలను దశల వారీగా క్లియర్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే తాజా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే 2,000 కోట్ల విడుదల నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారడంతో పాటు పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల పరిష్కారంలో మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.